ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్ స్పెషల్ మనందరికీ నోరూరించే కాజు హల్వా కట్లెట్. దీని తయారీ విధానం అలానే కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. 1 కప్పు జీడిపప్పు తీసుకోవాలండి. అలానే అరకప్పు పంచదార, 3 యాలకులు. అయితే ఈ జీడిపప్పును మొత్తంగా మనం మిక్సీ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని చూస్తున్నారు కదా, కాస్త జాలీలో నీట్గా జల్లెడ పట్టించుకోవాలి, ఎందుకంటే మనకి ఇది లంప్స్ లేకుండా ఉంటుంది. అలానే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అరకప్పు పంచదార ఏదైతే ఉందో అది వేసుకొని, అలానే అరకప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు వేసుకున్నానండి. దీన్ని కాస్త బాగా చిక్కగా మరగనివ్వాలి. అంటే పాకాలు అవి ఏమీ రానవసరం లేదు, జస్ట్ చిక్కగా మరిగితే సరిపోతుంది. హల్వా కదా. సో దీన్ని చూద్దాం ఒకసారి. చూసారా, ఇంకొంచెం 1-2 నిమిషాలు అయితే మనం ఇందులో జీడిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాం. 1-2 నిమిషాల తర్వాత జీడిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేస్తున్నాను. చూడండి, వేసేసాను కదా. దీన్ని నీట్గా లంప్స్ లేకుండా కలుపుకోవాలి, అంటే ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్న తర్వాత కాస్త చిక్కబడుతుంది, అది కూడా చూద్దాం. మన వీడియోస్ కాస్త లేట్ అయ్యిందండి. ఏంటంటే దానికి కారణం కూడా చిన్నది ఉంది, అది టెక్నికల్ ఇష్యూ ఉంది. అందువల్ల మన వీడియోస్ అన్నీ కూడా కొంచెం లేట్ అయినాయి. ఇకపై లేట్ అనేది ఉండదు. మీకు రోజుకొక్కసారి కొత్త వెరైటీస్తో మీ ముందుకు వస్తుంది అమృత తాజా కిచెన్. సో మిశ్రమం చూసారు కదా, ఎంచక్క ఇలా చిక్కబడింది. ఇంకొక 2 నిమిషాలు దీన్ని బాగా కలుపుకుందాం. ఏంటంటే అడుగు పట్టనంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేయాలండి. ఏ మాత్రం మనం ఆదమర్చినా అడుగు వెంటనే పట్టేస్తుంది, మన హల్వా అంతా పాడైపోతుంది. అట్లా కాకుండా నీట్గా 2 నిమిషాలు శ్రమ అనుకోకుండా అలా కలుపుతూనే ఉండాలి. వావ్, చూసారా, ఇప్పుడు అడుగు ఏమాత్రం పట్టడం లేదు, అంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే. సో ఇందులో 1 స్పూన్ గీ వేసుకుంటున్నానండి నేను. 1 స్పూన్ గీ వేసుకుని అలానే యాలకుల పొడి కూడా యాడ్ చేస్తాను. సో 1 స్పూన్ గీ ఎందుకు అన్నాను అంటే, ఆల్రెడీ జీడిపప్పులో చాలా ఆయిల్ ఉంటుందండి. సో అందువల్ల 1 స్పూన్ నెయ్యి వేస్తే చాలు. చూసారా, ఎంచక్క అడుగు పట్టకుండా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. సో మన జీడిపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్లెట్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పళ్ళానికి కాస్త నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఎంచక్క ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అటు ఇటు సర్దుకొని వదిలేయండి. 5 నుంచి 10 నిమిషాలు వదిలేస్తే అది కాస్త చల్లబడుతుంది. అప్పుడు మనకి కట్లెట్ రూపంలో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారా, ఓకే. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. నేనైతే బటర్ పేపర్ పెట్టి దీన్ని ఇప్పుడు నేను రోల్ చేస్తానండి. బటర్ పేపర్ లేదనుకోండి, స్కిప్ చేసేయండి, నో ఇష్యూ. ఎందుకంటే ఆ ప్లేస్లో పోలిథిన్ కవర్ ఏదైనా పెట్టి కూడా మనం ఎంచక్క రోల్ చేసుకోవచ్చు. ఇదే ఉండాలని రూల్ ఏమీ లేదండి. సో నీట్గా మంచిగా ఆ పేపర్ తీసేయాలి. తీసేసినాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది మన జీడిపప్పు హల్వా. దీన్ని కట్లెట్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటి మీద నేను సిల్వర్ లీఫ్ కూడా వేస్తున్నానండి. ఏంటంటే మనం చేసుకుని ఏ పదార్థమైనా తినడానికి కాదండి, చూడడానికి కూడా చాలా బాగుండాలి కదా. ఇంకేముంది, మనందరికీ నోరూరించి కాజు హల్వా కట్లెట్ రెడీ. దీన్ని మన ఫ్యామిలీ అంతటికి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.